ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అయితే బీసీ జనగణన చేపట్టకుండా స్థానిక సంస్థలకి ఎలా వెళతారు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అసలు హైకోర్టు వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ పిల్ ఎందుకు దాఖలు చేశారు, బీసీ జనగణన, బీసీ వర్గీకరణ వీటిపైన ఎందుకు ఆయన హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన మాటలో నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, బీసీ జనగణనపై, బీసీ వర్గీకరణపై మీరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎందుకని హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా ఈ కుల గణాంకాలు చేయకుండానే స్థానిక సంస్థలకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఆ రోజున మరి న్యాయమూర్తి గారు కూడా మీరు కుల గణాంకాలు చేయకుండా బీసీలకి ఏ విధంగా మీరు రిజర్వేషన్ని శాతాన్ని పెంచుతారు అనేటువంటి అంశం మీద ఆనాడు వారు రిక్వెస్ట్ చేసినప్పుడు పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికలకి 34%తోనే వెళ్ళమని చెప్పినటువంటి పరిస్థితిని మనందరూ కూడా తెలుసు. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కూడా ఈ యొక్క కుల గణాంకాలు చేసి మరి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలనేటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలకి ఉన్నదో లేదనేటువంటి విషయాన్ని మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మేము మరి కుల గణాంకాలు చేయకపోవటం వలన 50% సీలింగ్ మించిపోతుంది అన్నటువంటి విషయంలో మరి 34కి 22% గత స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్ళటం జరిగింది. దానివల్ల దాదాపు 17,000 పోస్టులు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా మేము కోల్పోయినటువంటి పరిస్థితి. జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి 54-55% ఉన్నటువంటి బలహీన వర్గాలకి మరి స్థానిక సంస్థల్లో తగు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా కూడా మేము మరి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలంటే కుల గణాంకాలు చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఎందుకంటే కొన్ని అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అర్హత కోల్పోతున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా అవకాశాలు కల్పించాలని చెప్పని మేము ఈ యొక్క నిర్ణయం తీసుకుని మరి త్వరలోనే ఎన్నికలకి ఇప్పుడు 34% ఎన్నికలకి వెళతామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా కూడా మరి 50% సీలింగ్ మించుతూ ఉంది అని 34% కూడా వెళ్ళటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అది మరి ఈ రిజర్వేషన్ని 22%కి కుదిస్తారా, మరి 34%కి ఏదైనా కూడా కుల గణాంకాలు చేయిందే న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవాలన్నటువంటి విషయాన్ని మరి ప్రభుత్వానికి కూడా తెలిసి కూడా మరి ఈరోజు ఎన్నికలకు వెళ్ళటం అనేది భావ్యం కాదు. మరి బలహీన బడుగు వర్గాల వారు గౌరవం, ఆత్మాభిమానం స్థానిక సంస్థల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ రోజున సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఆశ్రయించి ఈ పిల్ వేయటం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ఈ జనగణన జరిగి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బీసీ కులగణన కానీ, బీసీ జనగణన కానీ, ఏదైనా మీరు వర్గీకరణ అని కూడా చెప్తున్నారు, ఇది జరిగి ఎన్నాళ్ళు ఏముంటుంది మనకి జనగణన? అసలు ఇప్పుడు అంతకుముందు బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు 1931లో జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేశారు. దాని తర్వాత ఇంతవరకు ఎక్కడ కూడా మేము జనగణనతో కుల గణాంకాలు చేసామని కానీ, కుల గణాంకాలు చేసామని కానీ మరి పత్రిక ప్రకటనల ద్వారా కొన్ని ప్రభుత్వాలు మేము చేసామనేటువంటి విషయాన్ని చెప్పటం ద్వారా తెలుసు. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ యొక్క కుల గణాంకాలని బయట పెట్టినటువంటి ప్రభుత్వాలు అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఆ యొక్క బయట పెట్టినటువంటి పరిస్థితులు దాఖలు ఎక్కడ లేవు. గత గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద ఏదో గణన చేశారు, వాలంటీర్లను ఉపయోగించి కుల గణన జరిగింది అని చెప్పన్నారు కదా. గణాంకాలు మీకు ఎక్కడ ఇవ్వటం కానీ, మీకు ఎటువంటి దగ్గరికి రావడం కానీ జరగలేదా మీకు? మేము ఆ రోజున కూడా కుల గణాంకాలు చేసినప్పుడు పారదర్శకంగా, శాస్త్రీయంగా మీరు ఆ కుల గణాంకాలని బయట పెట్టాలని చెప్పాం. కానీ వారు కూడా చేశామని చెప్పారే కానీ వారు కూడా ఈ యొక్క కుల గణాంకాలు బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ అవపడట్లేదు. కేవలం ఏంటంటే మేము ఎన్నికలకు ముందు ఈ యొక్క కుల గణాంకాలు చేయటానికి అంతకుముందు తెలంగాణలో కూడా బీసీ కమిషన్ ఒకటి వేశారు. బీసీ కమిషను వారి యొక్క పరిధిలో కాదు అని చెప్పేది
మరి డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేసి దాని ద్వారా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని మరి ద్వారా రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు కులగణకాలు చేసేటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలుసు గతంలో తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ రకమైన డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణాంకాలు చేయాలి, అన్ని వర్గాలకు కూడా సమతుల్యంగా న్యాయం జరగాలి, దానిలో పాటు ఏబిసిడి వర్గీకరణ జరగాలి అనేటువంటి అంశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలని చెప్పిన ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అంటే గతంలో ఏదైతే కొద్ది కాలం క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే బీసీ సంఘాల వాళ్ళు అంత సరిపడా స్టాఫ్ మా దగ్గర లేరు, ఈ కులగణాంకాలు జరపడం అనేది సాధ్యమవుదు అనేటువంటి వాదనలు వినిపించిన పరిస్థితి ఉందని చెప్పినటువంటి విమర్శ ఉంది. దీని మీద ప్రభుత్వానికి మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి జనగణతో కులగణాంకాలు చేయాలని చెప్పంటే వారు కులగణాంకాలు చేయటానికి సాధ్యపడదనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. కానీ ప్రజల యొక్క ఒత్తిడి వల్ల కానీ, ప్రజా సంఘాల యొక్క ఒత్తిడి వల్ల కానీ, వివిధ రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల కానీ కేంద్రం కూడా దిగి వచ్చి ఇవాళ జనగణతో పోటీ కులగణాంకాలు చేస్తామని ఒప్పుకున్నటువంటి సందర్భం కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏదో వేల కోట్లు లక్షల కోట్లు అయ్యేటువంటి ఖర్చు కాదు ఇది. మనం ఒక ఫార్మెట్ని ఆ ఫార్మెట్లో ఓబీసీ కాలని పెడితే మనకు అన్ని విధాలు కూడా అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిధి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాల్సింది. చెబితే ఇవాళ మరి జంతువులకి లెక్కలు ఉన్నాయి, పశువులకి లెక్కలు ఉన్నాయి, లేకపోతే ప్రభుత్వానికి అన్ని లెక్కలు ఉన్నాయి. కానీ జనాభా లెక్కని తేలందే అసలు మీరు రిజర్వేషన్ శాతాన్ని ఏ విధంగా ఇస్తారు మాకు? ఇప్పుడు కులగణాంకాలు ఉంటేనే కదా ఆ రోజున మురళీధరరావు కమిషన్ సిఫార్సు 54% ఉన్నామని చెప్పని ఆ రోజున మరి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా బీసీలు ఎంత శాతం ఉన్నారు, వారు ఏ విధంగా ఉన్నారు, మనం రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలగాలన్నప్పుడు న్యాయస్థానాలు కూడా ఆలోచన చేసే విధంగా కులగణాంకాలు చేసి పారదర్శకంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇదే అంశంలో మీరు కోర్టులో పిల్లు వేశారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా వీళ్ళందరూ కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని మేము రిప్రజెంటేషన్ ఇవ్వటానికి నిన్న వెళ్ళటం కూడదని వారి మరి ఛాంబర్లో వారు ఎవరో లేని పరిస్థితిలో మరి నిన్న చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి పర్సనల్గా సెక్రటరీగా ఉన్నటువంటి వారికి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ గారు అనేటువంటి వారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. బీసీ వెల్ఫేరు సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి వారికి కూడా మేము నిన్న అయితే మాత్రం రిప్రజెంటేషన్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మీరు స్థానిక సంస్థలకి వెళ్ళేటట్టయితే కంపల్సరీగా కులగణాంకాలు చేసే మీరు వెళ్ళాలనేది, ఏబిసిడి వర్గీకరణ కూడా చేసే మీరు ఎన్నికలకు వెళ్ళాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ మీదే మేము ముందుంటాం అనేటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సార్ అంతిమంగా? అంటే బీసీలకి గణన జరిగితే, జనగణన జరిగితే, కులగణన జరిగితే, మీరు వర్గీకరణ కూడా చెప్తున్నారు, ఏ స్థాయిలో న్యాయం జరిగే ఉంటుంది? ఇప్పటి వరకు లేని న్యాయం ఏమైనా కొత్తగా జరుగుతుందా బీసీలకి? కొత్తగా న్యాయం అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీ ఎన్ని ఎన్నికలు ఉన్నాయి. ఎన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికలే. దీనిలో కనీసం మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు స్థానిక సంస్థలో అవకాశం కల్పించాలి. ఎందుకంటే చట్టసభల్లో ఎడిదిరిగి మాకు ఆ జనాభా దామాషా ప్రకారంగా మాకు అవకాశం కల్పించట్లా. కానీ స్థానిక సంస్థల్లో అయినా కూడా మాకు ఈ అవకాశం కలిగిద్దనేటువంటి ఆశతో మేము ఈరోజు కులగణాంకాలు చేసి దానికి చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా 9th షెడ్యూల్లో కూడా చేర్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలనేది మా ప్రధానమైన డిమాండు. అదేవిధంగా తమిళనాడులో ఇవాళ జరుగుతూ ఉంది, కర్ణాటకలో జరుగుతూ ఉంది. అదేవిధంగా కులగణాంకాలు ఇటీవల బీహార్లో కూడా కులగణాంకాలు చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా కులగణాంకాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి మేము వెళ్తున్నామని చెప్పని 42% వారు కూడా డిక్లేర్ చేశారు. సో కాబట్టి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీల పార్టీ అని అంటున్నారు. బీసీల తాలూకా మనోభావాలకి దెబ్బతినకుండా బీసీలకి దక్కాల్సినటువంటి వాటాని ఇవ్వమనే మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం. మీ పోరాటాన్ని భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ న్యాయ పోరాటం బిగిన్ చేశారు కోర్టు ద్వారా. ఇంక ఏ స్థాయిలో పోరాటాలు, ఏ విధమైన భవిష్యత్ పోరాటాలు ఉండే అవకాశం ఉంటుంది బీసీ జనగణన కోసం? ఇప్పటికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాము.
మరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు వారు 6 మాసాలు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని మీరు ఎందుకు కులగణాంకాలు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మరి నిన్న సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కమిటీ నిన్న చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మాకు గౌరవం ఉంది. తప్పనిసరిగా ఎందుకంటే ఆయన కులగణాంకాలు చేసే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళతారనేది మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకుంది. ఏదైతే జనగణన బీసీ జనగణన ఉందో, బీసీ జనగణన కుల వర్గీకరణ, ఈ వర్గీకరణ జనగణన ఖచ్చితంగా నిర్వహించే చంద్రబాబు గారు ఎన్నికలకు వెళ్తారని, అలాగే ఇదే సందర్భంలో న్యాయస్థానంపై సైతం తమ పూర్తి నమ్మకం ఉందని అయితే కేసీఆర్ శంకర్రావు గారు చెప్తున్నారు. ఒకవేళ లేని పక్షంలో తమ పోరాటం కొనసాగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీఎంరావు, అభినవ్ భారత్, మంగళగిరి నుంచి.